హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య మనం కొంచెం లేట్గా వీడియోస్ అనేటువంటి చేస్తున్నాం. వేరే కొన్ని పనులు ఉండటం వలన బాగా డిలే అనేటువంటిది అవటం ఉంది. ఇక ముందు కొంచెం మంచిగా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఇంకొక 1 వీక్ వరకు మాత్రం ఇర్రెగ్యులర్గానే వీడియోస్ వస్తాయి. మన మెయిన్ ఛానల్లో పెద్దగా అనాలిసిస్ చేసేటువంటి విషయం కాదు. ప్లస్ ఏంటంటే ఎక్కువగా మెయిన్ ఇన్నోసెంట్ ట్రేడర్స్‌ని మోటివేట్ చేసే విధంగా నేను వీడియోస్ అనేటువంటివి చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా. సో, ఆ విధంగానే అంటే అనాలిసిస్ ఇప్పుడు సెబీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నది. మీరు చూసే ఉంటారు. అస్మితా పటేల్ అనేటువంటి ఆవిడ నార్త్ ఇండియను. దాదాపుగా ఇండియాలోనే చాలా అంటే చాలా ఫేమస్ అనేటువంటి ట్రేడర్‌గా ఒక చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేసేసి లక్షలు, కోట్ల రూపాయల డబ్బులొస్తున్నాయి అని చెప్పేసేసి ఫేక్ స్టాక్ మార్కెట్ స్క్రీన్ షాట్స్‌ని చూపించి ఆవిడ ఈ విధంగా చేసి చాలామందిని మోసగించడం అనేటువంటిది జరిగింది. అంటే అవన్నీ కూడా చాలా ఫేకు. కొన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇవ్వటము, కోర్సులు చెప్పటము, 15 నిమిషాల్లోనే నా ట్రేడింగ్ అంతా అయిపోయిందని దాని మీద అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసి చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి. నేను గతంలోనే చాలామంది గురించి నేను చాలా ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్పాననమాట. ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ గురించి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది అంత ఈజీ అనేటువంటిది కాదు. మీరు దేన్నైనా పట్టుకోండి. సక్సెస్ అంటే అది అగ్గి మీద నడిచినట్టే లెక్కగా ఉంటుందన్నమాట స్టాక్ మార్కెట్. అంత తేలికైనటువంటి విషయం కాదనమాట. కానీ వీళ్ళు లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తుంటే సహజంగా ప్రతి ఒక్క ట్రేడరు వాళ్ళు వెంట పడేటివి డబ్బులు ఫీజులు అని అయ్యని కట్టేసేసి చాలా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కొద్దిమందినన్నా కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేటువంటిది నేను స్టార్ట్ చేశాను. కానీ ఆదరణ చాలా అంటే చాలా తక్కువ. ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వెంటనే పరిగెత్తారు గానీ, ఇప్పటికీ గూడా మన యూట్యూబ్ కమ్యూనిటీలో 95% ఫేక్ గాళ్ళే ఉన్నారు. ద టాప్ మోస్ట్ యూట్యూబర్స్ కూడా ఫేక్ మార్కెట్ బేస్డ్ పీపులే అనమాట. కాపోతే కరోనా క్రైసిస్ పీరియడ్‌లో అట్లా గాలివాటానికి కొట్టుకొనొచ్చారు. సక్సెస్ అయ్యి లక్షలు సంపాదిస్తా ట్రేడింగ్‌లో మాత్రం బొక్కబోర్లా పడతా ఉన్నారు. అదంతా మీకు తెలిసినటువంటి విషయమే. సో, మరి అస్మితా పటేల్ ఆహ్, ఇక్కడ దాదాపుగా ఆవిడకి సెబీ ఆవిడకేసినటువంటి పెనాల్టీ ₹55,00,00,000 దాదాపుగా. ఈ దెబ్బతోటి ఇప్పుడు ఈ అస్మితా పటేల్‌ని ఫాలో అయ్యేటువంటి బ్యాచ్ ఒకటున్నది. మన తెలుగు కమ్యూనిటీలో. సేమ్ అస్మితా పటేల్ లాగానే ఆవిడలాగానే ఉండి, ఆవిడ పేరే పెట్టుకొని బిల్డప్‌లు కొట్టేసేసి, నేను పొజిషన్స్ లక్షలొచ్చినియి అని చెప్పేసేసి చూపిస్తూ కోర్సులని 15,000, 20,000, 30,000 అని దొబ్బేసేసి, ఇల్లు కట్టుకున్నాను, పొలం కొన్నాను, అయ్యి చేశాను అని చెప్పేసేసి ఒక అట్రాక్షన్ కారు కొన్నాను అని చేసేసి, ఈవిడ్ని పెద్ద పెద్ద ఛానల్స్ హైలైట్ చేయటం, ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ కూడా. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కడు దొంగలు బయటపడుతుండేసరికి ఇక అంతున ఇటువంటి వాళ్ళంతా కూడా దిశానాలు మూసుకున్నారనమాట. చూడండి, లైవ్ ట్రేడ్స్ అని పెట్టేటువంటి తెలుగులో ఐరన్ లేడీ గారు ఇప్పుడు ఒక్క వీడియో అన్నా అది వస్తుందా? రావట్లేదు. ఎందుకని రావట్లేదు? వాళ్ళెంత ఫేక్ గాళ్ళు. ఈ ట్రైనింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునేటువంటి వ్యక్తులనమాట. మరి ఒకప్పుడు ఈ అస్మితా పటేల్ అనేటువంటి ఆవిడ ఇండియాలోనే టాప్ మోస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చినటువంటి ఆవిడ. మరి ఆవిడని నమ్ముకొని ఒక 41 ఆర్ 42 మెంబర్స్ కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు. అక్కడి నుంచే ఈవిడ యొక్క స్కామ్ అనేటువంటిది బయటపడింది. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో మొదట 15 నిమిషాల్లోనో, లేకపోతే రెండో 15 నిమిషాల్లోనో లక్షలు సంపాదించేసేసి వెనక్కి దాచిపెట్టుకొని బ్యాంకులో దాచిపెట్టుకునేటువంటి పరిస్థితులు కావు. ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక్కొక్క ప్రొజెక్షన్ బేస్డ్‌గా ట్రేడ్ అనేటువంటిది చేయాలి. మనం ఎంత తెలిసినప్పటికీ కూడా ఒక్కోసారి మనం కంట్రోల్ తప్పి దెబ్బలు పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో, వీటన్నిటిని ఓవర్‌కమ్ చేసి నిలబడటం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. ఇండివిడ్యువల్‌గా ఒకరు ఏదో సంపాదించేద్దాం స్టాక్ మార్కెట్‌లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి అనేటువంటి కోణంలో వస్తే అది అసాధ్యమని ఇప్పటికే చాలామంది ట్రేడర్స్‌కి తెలిసిపోయింది కూడా. సెబీ నేను ఒక రకంగా చెప్పాలంటే సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వాస్తవానికి మంచి నిర్ణయాలే. ఎందుకంటే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క ఫేక్ స్క్రీన్ షాట్స్ వాళ్ళు
చెప్పేటువంటి కోర్సులు, వాళ్ళు మరలా ఈ కొత్తగా ట్రేడింగ్‌లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఫుల్లుగా ఆప్షన్స్‌లోనే ట్రేడింగ్ అనేటువంటిది నేర్పించటం, ఇయన్నీ చేయడం ద్వారా వీళ్ళు ఈక్విటీలో ట్రేడ్ అనేటువంటిది చేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో నేను ఫస్ట్ నుంచి ఈక్విటీనే ట్రేడ్ అనేటువంటిది చేసేవాడిని. ఈ మధ్య అంతకుముందు ఆప్షన్ చేయడం వలన ఇప్పుడేంది ఆప్షన్‌లో క్విక్ మనీ వస్తుంది గదా! అని నేను ఈక్విటీలో చేద్దామని కూర్చొని గూడా మళ్ళా ఆప్షన్ వైపుకి మైండ్ లాగుతూ ఉంటుందనమాట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ట్రేడర్స్‌కుంటాయి. ఎందుకని ఆప్షన్స్‌లో క్విక్ ఎర్నింగ్ ఆఫ్ మనీ, క్విక్ లూజింగ్ ఆఫ్ మనీ ఉంటుంది. తొందరగా ట్రేడ్ అయిపోతే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో అటువైపు వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఇప్పుడు సెబీ ఎప్పుడైతే ఇటువంటి నిర్ణయం అనేటువంటిది కొరడా జల్పించిందో, నిజంగా ఇది బిగ్ ప్లేయర్స్‌కేమో తెలీదు గానీ, చిన్న చిన్న ట్రేడర్స్‌కి మాత్రం ఖచ్చితంగా మంచిదే అని అనుకోవాలి. ఎందుకంటే సహజంగా మనం అనుకోవచ్చు, అరే ఇట్లాంటివి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము, ఇప్పుడు ట్రేడింగ్ గనక చేస్తే కొంచెం సక్సెస్ అనేటువంటిది ఉంటాము అని చాలామంది అనుకోవచ్చు. మంచిదే. కానీ ఈ విధంగా చేయటం ద్వారా ముందసలు ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది ప్రతి కామన్ ట్రేడర్ ఈక్విటీ వైపు మరలుతాడు. దాంట్లో తన స్ట్రాటజీస్‌ని చెక్ చేసుకోవటానికి, లైవ్‌లో చెక్ చేసుకోవటానికి మంచి ఆపర్చునిటీ అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఈక్విటీలో మంచి సక్సెస్ అనేటువంటిది పొందితే ఆటోమేటిక్‌గా ఆప్షన్స్‌లో గూడా అదే మెథడ్‌ని అప్లై చేస్తాడు. ఎప్పుడైనా ఒక ట్రేడర్ సక్సెస్ బాట పట్టాడు అనంటే, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ గనక పెరిగినియి అనంటే, వాళ్ళు పోగొట్టుకున్నటువంటి డబ్బుని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇదే నేను ఫస్ట్ నుంచి నా ఛానల్ పెట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నాను. కానీ, ఆవిడ దాదాపుగా ఈ కోర్సుల ద్వారా సంపాదించినటువంటి డబ్బే 110 కోట్ల పైనే ఉంది. 110 కోట్ల పైనే ఉంది. మరి ఈ 110 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినియి? ఈ ట్రేడర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఏదో వస్తది, ఏదో తెలుస్తది, తద్వారా సంపాదించుకుందాం అనే కోణంలో వచ్చినటువంటి వాళ్ళే కదా! అలాగే ఇప్పుడు సుభాషిష్ పాణి ఉన్నాడు. చూడండి, ఆయన గూడా దాదాపుగా ఎనాలిసిస్ వీడియోస్ అనేటువంటిది ఆపేసి క్రిప్టో వైపు మరలారు. మీరేమనుకుంటున్నారు అనంటే, సుభాషిష్ పాణి అయినా కావచ్చు, లేకపోతే అస్మితా పాటిల్ కావచ్చు, బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ట్రేడింగ్ ద్వారా సక్సెస్ అనేటువంటిది కారు. వాళ్ళు కేవలం నాకు కోటొచ్చింది, 50 లక్షలు వచ్చింది, 30 లక్షలు వచ్చిందని చెప్పేటువంటివన్నీ కూడా ఓ ఫేక్ ప్రోపగాండా. మీకు ఘనశ్యామ్ అనేటువంటి ఆయన కూడా నార్త్ ఇండియాలో తెలిసే ఉంటారు. అతన్ని మరొకడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఫేక్ అని సెబీ వీళ్ళ మీద బ్యాన్ కూడా విధించింది కదా! మరి వాళ్ళేమన్నా 3 కోట్లు, 4 కోట్లు అనేవి చూపించినటువంటి అన్నీ కూడా అబద్ధాలనే కదా! అంటే 3 కోట్లు, 4 కోట్లు వచ్చినియి అని ఎలాగైనా సరే చూపించొచ్చు. ఏది వెరిఫైడ్ P&L ద్వారా కూడా చూపించొచ్చు అని వాళ్ళు నిరూపించారు. కాబట్టి ఇవన్నీ ఫేకు. కొద్దిమంది మాత్రం బాగా సక్సెస్ అయినటువంటి వాడు, ఇదిగో నేను ఇంత సంపాదించాను, ఎంతొచ్చింది, ఇదిగో నా P&L అని చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ P&L లాభాలు వచ్చినాయని చూపించుకుంటే వాళ్ళ యొక్క కోర్సులకి అట్రాక్ట్ అయ్యి వెళ్తారు కాబట్టి. సో, అలాగే మన తెలుగు కమ్యూనిటీలో బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు గూడా మరి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళే. చూడండి, వాళ్ళు ట్రేడింగ్ చేసేసి ఫస్ట్, సెకండ్ టైమ్ 2 టైమ్స్ P&L చూపించి దాంట్లో తప్పులున్నాయి అని తర్వాత మరలా అంటే కొంతమంది క్వెషన్ చేసేసరికి దాంట్లో తప్పులున్నాయి, ఇది ఎట్లా జరిగింది, అది అట్లా జరిగింది అనేటువంటి కోణంలో చూపించారు. సో, ఇదంతా గూడా ఒక ట్రాష్. మరి ఒక రోజులోనే ఈ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఒక్క రోజులోనే ₹1,00,00,000 పైనే అంటే వాళ్ళ క్యాపిటల్ మొత్తం పోయింది. క్యాపిటల్‌లో 70-80% పోయింది. ఇక మేము ట్రేడింగ్ ఆపేస్తున్నామని వీడియోస్ చేశారు కదా! అలాగే ఫేమస్ అయినటువంటి కొద్దిమంది తెలుగు కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్స్ వీడియోస్ చేశారు కదా! ఎందుకని చేశారంటే సెబీ బాగా రాళ్ళగొడుతుంది కాబట్టి. ఈ విధంగా మనం గనక ఇట్లా చేసి మన కాన్సెప్ట్‌ని వేరే వైపు గనక మార్చుకుంటే యూట్యూబ్ ద్వారా డబ్బులొస్తాయి, అట్లా ట్రేడింగ్ ద్వారా బొక్కలను పూడ్చుకోవచ్చు అనే కోణంలోనే వీళ్ళందరూ కూడా తయారై చేస్తూ ఉన్నారు. సో, ఇప్పటికైనా ట్రేడర్స్ మీరందరికీ కూడా బాగా అర్థమయ్యే ఉంటది. ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ మేనర్‌తో ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ట్రేడింగ్ కష్టం కాదు, కానీ డిసిప్లినే చాలా కష్టం. ఈ డిసిప్లిన్ ఎప్పుడైతే మీ మైండ్‌కి సెటరేట్ అవుతుందో, అప్పుడు ఎవ్వరి సహాయం కూడా అవసరం లేకుండానే మీరు స్టాక్ మార్కెట్ జర్నీని అద్భుతంగా కొనసాగించగలుగుతారు.
థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.